My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, the path of the upright is a level highway. యథార్థవంతుల యొక్క త్రోవ సమము చేయబడ్డ రహదారిగా ఉంటుంది. In another translation it says, the path of the righteous is a righteous royal highway. మరి యొక్క అనువాదములో యథార్థవంతుల నీతిమంతుల త్రోవ రాజమార్గముగా ఉంటుంది. Proverbs 15:19 says so. సామెతలు 15:19 ఇలా చెప్తోంది. God wants your life to be a royal highway. దేవుడు మీ జీవితమును రాజరికపు రహదారిగా చేయాలని కోరుతున్నారు. When you serve the King of Kings along with your job, along with your family, then God makes your life's pathway as a royal highway. మీ ఉద్యోగముతో పాటుగా మీ కుటుంబముతో పాటుగా మీరు రాజులకు రాజైన వారిని సేవించుచున్నప్పుడు ఆయన మీ త్రోవను రాజమార్గముగా చేయనయ్యున్నారు. Yes, when Jesus holds your hands and walks with you, it becomes a royal highway. అవును, యేసు మీ చేయి పట్టుకుని మీతో కూడా నడుస్తున్నప్పుడు అది రహదారి మార్గముగా ఉంటుంది. Today determine to spend your time apart from your personal time in your job, in your family, for Jesus. ఈ రోజున వ్యక్తిగతంగా మీ యొక్క ఉద్యోగము కుటుంబ సమయముతో పాటుగా యేసుతో సమయాన్ని గడపడానికి కృతనిశ్చయం చేసుకోండి. And Jesus will walk with you. యేసు మీతో కూడా నడుస్తారు. He will turn all the sorrowful things in your life's pathway into that of joy. మీ జీవిత మార్గములోని దుఃఖకరమైన పరిస్థితులన్నిటినీ కూడా ఆయన ఆనందమయముగా చేయనయ్యున్నారు. All your sorrow will turn into joy. మీ దుఃఖమంతయు ఆనందముగా మార్చబడుతోంది. A dear brother Prasanna from Hyderabad gave this testimony. హైదరాబాద్ నుండి ప్రియమైన సోదరుడు ప్రసన్న ఈ రీతిగా సాక్ష్యమును తెలియచేశారు. He was working in a bank. అతడు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. The pressure was very high. ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. He became very depressed, అతడు చాలా ఒత్తిడికి లోనయ్యాడు. anxious, చాలా ఆతురపడుతున్నాడు. and because of that, అందును బట్టియే there was misunderstanding with his wife. తన భార్యతో తనకు అపార్థాలు వచ్చేశాయి. They separated. వారు విడిపోయారు. She gave police complaint and even filed a case in the court for separation. విడిపోయి జీవించాలి అన్నట్టుగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ విధంగా కేసు నమోదు చేయించాలి. And because of this, ఇందును బట్టియే he lost his 9-year-old job. ఇతడు 9 సంవత్సరాలుగా తాను కలిగి ఉన్న ఉద్యోగాన్ని కోల్పోయాడు. He was in the streets. అతడు వీధుల్లో పడిపోయాడు. His friends and relatives said, apply for divorce and get out of this marriage. అతని బంధువులు స్నేహితులు విడాకుల కోసం దరఖాస్తు చేసుకుని బంధం నుంచి బయటికి రమ్మని తెలియచేశారు. It was at this time he went to the prayer tower of Jesus calls. అటువంటి సమయంలోనే యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురానికి ఆయన వెళ్ళారు. The prayer intercessors prayed with him. ప్రార్థనా విజ్ఞాపనకర్తలు అతనితో ప్రార్థించారు. God gave him a job again. దేవుడు ఆయనకి మరలా ఉద్యోగమును అనుగ్రహించారు. But the court cases never stopped. కానీ కోర్టు కేసులు ఆగిపోలేదు. They were postponing and postponing and postponing again and again and harassing them. వారు మరలా వాయిదా వేయచ్చు అతను ఎంతగానో వేధింపులకు గురి చేస్తున్నారు. It was at this time అటువంటి సమయంలోనే he heard that we were coming as a family to conduct the prophetic prayer conference. మేము కుటుంబ సమేతముగా ప్రవచనాత్మకమైన సదస్సు నిర్వహిస్తున్నామనే సంగతి అతను వినడం జరిగింది. He enrolled there. ఆయన నమోదు చేసుకున్నారు. He said, when I go there, Brother Paul Dinakaran will lay hands and pray for me. నేను అక్కడికి వెళ్ళినప్పుడు పాల్ దినకరన్ గారు నా మీద చేతులుంచి నా కోసం ప్రార్థన చేస్తారు అని అనుకున్నారు. But as he listened to the messages of the members of our family, great hope started coming into him. కానీ అతడు మా కుటుంబ సభ్యుల వర్తమానాలు ఆలకిస్తూ ఉండగానే గొప్ప నిరీక్షణ అతని హృదయంలోనికి రావడం ఆరంభించింది. And he was taught how to pray and how to pray for others. ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఇతరుల కోసం ప్రార్థించాలో వారు నేర్చుకున్నారు. Hope filled his heart. నిరీక్షణ హృదయాన్ని నింపింది. And on the last day, as I laid hands upon him, ఆఖరి రోజున నేను వారి మీద చేతులుంచినప్పుడు oh, the power of God filled him. దైవ శక్తి అతనిని నింపియున్నది. And immediately during the same month, వెంటనే అదే నెలలో miraculously, మహాద్భుతమైన రీతిగా his wife started sending the old videos of their family life. అతని భార్య తమ కుటుంబ జీవితపు పాత వీడియోలు పంపించడాన్ని ప్రారంభించారు. The old SMSs. పాత SMSలు. It was a marvel for him. ఇది అతనికి అద్భుతంగా అనిపించింది. Then she called him. ఆ తర్వాత ఆమె అతనికి ఫోన్ చేశారు. We met. మేము కలుసుకున్నాము. And as we met, we asked forgiveness
from each other and we reconcile. మేం కలుసుకున్నప్పుడు ఒకరిని ఒకరు క్షమాపణ అడుగుకొని ఆ విధముగా సమాధానపరచబడ్డాము. And she went to the court and said, I'm going to stay with my husband, and the court case was closed. ఆమె కోర్టుకు వెళ్ళారు. నేను నా భర్తతోనే ఉంటానని చెప్పారు. ఆ విధంగా కోర్టు వ్యాజ్యము ముగిసిపోయింది. Today we live a joyful life. ఈ రోజున సంతోషంగా జీవిస్తున్నామని చెప్తున్నారు. My friend, నా స్నేహితులారా, God wants to give you a royal highway. దేవుడు రాజరికపు త్రోవను అనుగ్రహించగోరుతున్నారు. And Prasanna said, I must serve other people through prayer, through the prayer tower. ప్రసన్న ఏమంటున్నా అంటే ప్రార్థనా గోపురం ద్వారా ఇతర ప్రజలకు నేను సేవను పరిచర్యను జరిగించాల్సి ఉంది అంటున్నారు. God said, I'm putting you on the royal highway. దేవుడు అంటున్నారు, రాజరికపు మార్గములో నేను నిన్ను ఉంచగోరుతున్నాను. Today he's enjoying his family life, his job, and enjoying the walk with Jesus. ఈ రోజున కుటుంబ జీవితాన్ని, ఉద్యోగాన్ని, యేసుతో కూడా నడతను వారు అనుభూతి చెంది ఆనందిస్తున్నారు. You can have it. మీరు అలా కలిగి ఉండవచ్చు. Open your heart మీ హృదయమును తెరవండి. and make a determination to serve the people in the prayer tower whenever you have time. మీకు సమయం ఉన్నప్పుడెల్లను ప్రార్థనా గోపురములో ప్రజల కొరకు సేవలు అందించడానికి కృతనిశ్చయమును చేసుకొనండి. Call this number that's on the screen తెర మీద కనబడుతున్న ఈ నంబరుకు ఫోన్ చేయండి. and say, I want to pray for people over the telephone. టెలిఫోన్ ద్వారా నేను ప్రజల కోసం ప్రార్థన చేస్తానని చెప్పండి. I want to come to the prayer tower and pray for people. నేను ప్రార్థనా గోపురానికి వచ్చి ప్రజల కోసం ప్రార్థిస్తానని చెప్పండి. I want to help in music. నేను సంగీతంలో సహాయం చేస్తాను. I want to help in the counseling. సమాలోచన చేయడానికి నేను సహకరిస్తానని చెప్పండి. I want to help in the youth ministry. యవనస్తుల పరిచర్యలో సహాయం చేస్తాను అని చెప్పండి. I want to share my testimony. నేను నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. So many opportunities. ఎన్నో అవకాశములు. Call this number and enroll. తెర మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి నమోదు చేసుకోండి. We will train you. మేము మీకు శిక్షణ ఇచ్చేదము. God will make you walk in the royal highway. దేవుడు మిమ్మును రాజరికపు మార్గములో నడుచులాగున చేయును. Father, తండ్రి, bless your children. మీ బిడ్డలను ఆశీర్వదించండి. Deliver them from the path of tears. కన్నీటిమయమైన మార్గము నుంచి వారిని విడిపించండి. Take away the depression and the sorrow ఒత్తిడిని, విచారమును తొలగించి వేయండి. and help them to walk with you. మీతో నడుచులాగున సహాయము చేయండి. And use them to be a blessing to others. ఇతరులకు వారిని దీవెనకరముగా వినియోగించుకొనండి. Those who are separated in the family, ఎవరైతే కుటుంబంలో విడిపోయిన వారిగా ఉన్నారో give them peace in their relationship. వారి బాంధవ్యాల్లో వారికి శాంతినివ్వండి. Miraculously. మహాద్భుతముగా Together let them serve you, Lord. కలిసి వారిని నిన్ను సేవించాలి ప్రభువా. Let their children be blessed. వారి బిడ్డలు ఆశీర్వదించబడాలి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.